హాయ్ అండి, వెల్కమ్ బ్యాక్ టు ఇట్స్ మీ లక్కీ. చాలా రోజుల తర్వాత ఒక మంచి వీడియోతోటి మీ ముందుకైతే వచ్చేసాను. వీడియో స్కిప్ చేయకుండా ఎండ్ వరకు చూడండి. ఈ టిప్ అయితే చాలా బాగా యూజ్ అవుతుంది. రీసెంట్గానే ఇంట్లో సండే కాబట్టి చికెన్ ఫ్రై చేశానండి. పప్పుచారు, చికెన్ ఫ్రై అండ్ ఎగ్ బుజ్జి చేశాను. ఇక బాండి పరిస్థితి అయితే ఇలా అయిపోయిందనమాట. మరి దీన్ని ఎలా క్లీన్ చేసుకోవాలనేది సింపుల్ చిట్కాలతోటి ఈ వీడియో అయితే క్లారిటీగా ఉండబోతుంది. సో స్కిప్ చేయకుండా ఒకసారి వీడియో ఫుల్గా చూసేయండి. ఇలా బాగా మాడిపోయిన బాండీని స్టవ్ మీద పెట్టేసి హీట్ చేయండి. హీట్ చేసిన తర్వాత ఒక గ్లాస్ వాటర్ వేసేసేయండి. గ్లాస్ వాటర్ వేసాక ఇంట్లో దొరికే వంట సోడా ఉంటుంది కదా, బజ్జీలకు వేసేది, ఆ వంట సోడా కొద్దిగా, అలాగే వైట్ వెనిగర్, నార్మల్గా ఇంట్లో వాడే వైట్ వెనిగర్ కూడా వేసేసి ఈ వాటర్ అనేది ఒక బాయిల్ వచ్చేంత వరకు కూడా ఉడకనివ్వండి. ఆ తర్వాత ఇందులోనే బట్టలకు వాడే వాషింగ్ మిషన్ లిక్విడ్ కానీ పౌడర్ కానీ వేసేసి ఆ నురుగు కూడా బాగా మరిగేంత వరకు ఉంచండి. ఈ ప్రాసెస్ అంతా జరగడానికి ఒక 15 ఆర్ 20 మినిట్స్ వరకు పడుతుంది. ఎక్కువ టైం కూడా తీసుకోదు. చూస్తున్నారా, ఒక 15 నిమిషాల వరకు వాటర్ హీట్ అయితే ఇలా మొత్తం కలర్ అంతా కూడా చేంజ్ అయిపోతుంది. ఆ అడుగున మాడిపోయినదంతా కూడా పైకొచ్చేసి సింపుల్గా స్పూన్తో తీసేంత ఈజీగా వచ్చేస్తుంది అనమాట. ఇదే ప్రాసెస్ని పాల గిన్నెలు మాడినా లేదంటే అన్నం మాడిపోయినా స్టీల్ గిన్నెలు ఏవైనా సరే ఈ చిట్కా అనేది బాగా యూజ్ఫుల్గా ఉంటుంది. ఇక ఇలా వాటర్ అనేది మరిగిన తర్వాత స్టవ్ కట్టేసి పక్కకు తీసేసి వాటర్ అంతా వంపేస్తే ఇలా నీట్గా ఉందన్నమాట. ఇక ఈ కొంచెం కూడా పోవాలి కదా, ఇక అందుకోసమని మనం కొంచెం అంట్లు తోమే లిక్విడ్ వేసేసి జస్ట్ నార్మల్గా డైలీ ఎలా గిన్నెలు తోముతామో అలాగే జస్ట్ స్క్రబ్ చేస్తే చాలండి. ఇదిగో వీడియోలో చూపిస్తున్నాను చూడండి, నేను ఎక్కువ ప్రెజర్ కూడా పెట్టలేదు దాని మీద, జస్ట్ అలా రుద్దాను అంతే. చాలా సింపుల్గా అయితే క్లీన్ అయిపోయింది. ఇది జెంట్స్కి కూడా చాలా బాగా ఉపయోగపడుతుందండి. వాళ్ళైతే వంట చేసుకోవడంలో ఇలాంటి పొరపాట్లు చేస్తూ ఉంటారు కాబట్టి మాడిపోతే ఈ ప్రాసెస్ అయితే చాలా బాగా యూజ్ అవుతుంది. ఈ చక్కని వీడియో మీకు నచ్చితే తప్పకుండా ఒక లైక్ చేయండి. ఇలాంటి మరెన్నో టిప్స్ తోటి మీ ముందుకు వచ్చే ప్రయత్నం అయితే చేస్తాను. ఇక ఫైనల్గా చికెన్ ఫ్రై తోటి మాడిపోయిన మన స్టీల్ కడాయి అయితే చాలా చక్కగా కొత్త దానిలాగా మెరిసిపోతూ ఉంది. ఇది ఏదో యాడ్లో చూపించినట్లుగా జస్ట్ అలా క్లీన్ చేసిన వెంటనే చాలా నీట్గా అయితే వచ్చేసిందండి. మరి ఇదండి ఈరోజు వీడియో మీకు నచ్చితే లైక్